వనపర్తి జిల్లాలో స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు పొందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంకు వెళ్తున్నటువంటి బస్సును ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో 99 మంది స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు పొందారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాల కల్పన మొదలైందని, అందుకు నిదర్శనం ఈ స్టాఫ్ నర్సుల నియామకమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6047 మంది స్టాఫ్ నర్సులకి రెగ్యులరైజేషన్ చేస్తూ వాళ్ళకు ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీతో సహా హైదరాబాద్ పిలిపించి అక్కడ గ్రౌండ్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు మేము వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి జిల్లాలో 99 మందికి ఇక్కడ వచ్చి సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళను హైదరాబాద్కు పంపిస్తున్నాం. వాళ్ళకు బస్సులు అరేంజ్ చేసి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్నీ అరేంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్టాఫ్ నర్సులను వాళ్ళు కరోనా కష్టకాలంలో కానీ మిగతా టైంలో కానీ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని గుర్తించలేదు. మెడికల్ సిబ్బందిని చాలా గౌరవంగా మేము గుర్తించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ సెలెక్ట్ అయిన అందరికీ 99 మంది వనపర్తి జిల్లాలో సెలెక్ట్ అయిన అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి సంతోషంగా ప్రొసీడింగ్ తీసుకొని వనపర్తికి రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత